ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక సమస్యల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాథమిక సమస్యలు అన్నవి ప్రతి దేశానికి సహజంగా ఉండేవే. ఎందుకంటే మనకు ఉన్న వనరులు పరిమితమైనవి, కానీ మన అవసరాలు అపరిమితమైనవి. అందుకే ఎకనామిక్స్లో 3 ముఖ్యమైన ప్రాథమిక సమస్యల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది, ఏ వస్తువులు తయారు చేయాలి? ప్రతి ఆర్థిక వ్యవస్థ ముందుగా నిర్ణయించుకోవాల్సిన విషయం ఏ వస్తువులు తయారు చేయాలి, ఆ వస్తువులను ఎంత మొత్తంలో తయారు చేయాలి. ఉదాహరణకు, బియ్యం తక్కువగా ఉన్నాయంటే మనము బియ్యం పండించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా వాహనాలు అవసరమైతే వాహనాలు తయారు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది ప్రజల అవసరాలు, దేశ అభివృద్ధి స్థాయి ఆధారంగా నిర్ణయించబడుతుంది. రెండవది, ఎలా ఉత్పత్తి చేయాలి? అంటే మానవ శ్రమ ఆధారంగా ఉత్పత్తి చేయాలా, యంత్రాల ఆధారంగా చేయాలా అనేది సమస్య. ఉదాహరణకు, మన ఇండియాలో ఎక్కువ శ్రామికులు అందుబాటులో ఉన్నందున లేబర్ ఇంటెన్సివ్ విధానాలు ఉపయోగించవచ్చు. అదేవిధంగా విదేశాల్లో మిషన్ ఇంటెన్సివ్ అంటే యంత్రాల ద్వారా తయారయ్యే వస్తువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటువంటి వస్తువులను విదేశాలలో ఎక్కువగా వాడతారు. మూడవది వచ్చేసి, ఎవరికి ఉత్పత్తి చేయాలి? అంటే పేదవారికి సరసమైన ధరలలో ఇవ్వాలా, ధనవంతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ధరకు ఇవ్వాలా, లేదా ప్రభుత్వ పథకాల ద్వారా పంపిణీ చేయాలా అనేది ప్రధాన సమస్య. అంటే ఈ 3 సమస్యలను మనము సెంట్రల్ ప్రాబ్లమ్స్ అనవచ్చు ఎకనామిక్స్లో. అంటే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా, చైనా, అమెరికా, మన ఇండియా, ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం విధానాలు రూపొందించుకుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.